న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్స్ లో 5 వికెట్లకి 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బ్యాటర్ల దాటికి న్యూజిలాండ్ బౌలర్స్ కి 7 తక్కువైంది. ఈ టోర్నీలో భారత్ మూడోసారి 250కి పైగా స్కోర్ నమోదు చేసింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలో కూడా ఇదే అత్యధిక స్కోర్. న్యూజిలాండ్ బౌలర్స్ లో జేమ్స్ నీషమ్ 3 వికెట్లు తీగా మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తలా ఒక వికెట్ తీశారు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియాకి అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయారు. ఆరంభంలో కాస్త సమయం తీసుకున్న ఈ జోడీ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఈ క్రమంలో అభిషేక్ శర్మ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ చరిత్రలో ఫాస్టెస్ట్ 50 స్కోర్ చేసిన ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. ఇక కేవలం 6 ఓవర్స్లోనే వికెట్ నష్టపోకుండా 92 పరుగులు సాధించి టీమిండియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ దశలో రన్ రేట్ ఏకంగా 15.3గా ఉంది. ఇక ఈ టోర్నీలో పవర్ ప్లేలో భారత్ చేసిన అత్యధిక పరుగులు కూడా ఇవే. ఇక పవర్ ప్లే ముగియగానే న్యూజిలాండ్ స్పిన్నర్లు శాంట్నర్, రచిన్ రవీంద్ర రంగంలోకి దిగి భారత్ వేగానికి బ్రేకులు వేసే ప్రయత్నం చేశారు. క్రీజులో ప్రమాదకరంగా మారిన అభిషేక్ శర్మ, సంజు శాంసన్ జోడీని రచిన్ రవీంద్ర విడదీశాడు. 8వ ఓవర్లో అభిషేక్ శర్మ అవుట్ అవ్వడం టీమిండియాకి పెద్ద దెబ్బ. ఆ ఓవర్లో కేవలం 12 పరుగులే వచ్చాయి. ముఖ్యంగా 7వ ఓవర్, 9వ ఓవర్ మరియు 11వ ఓవర్లో మిచెల్ శాంట్నర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ కేవలం ఆ ఓవర్స్లో 6, 5 మరియు 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ సమయంలో కివీస్ మ్యాచ్లోకి కంబ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ తడబడిన చోటే మళ్లీ భారత్ పుంజుకుంది. సంజు శాంసన్ గేర్ మార్చి విరుచుకుపడ్డాడు. 12వ ఓవర్లో ఫెర్గూసన్ బౌలింగ్లో 24 పరుగులు మరియు 14వ ఓవర్లో రచిన్ రవీంద్ర బౌలింగ్లో 20 పరుగులు సాధించి స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించారు సంజు శాంసన్, ఇషాన్ కిషన్. కానీ మ్యాచ్ మొత్తంలో భారత్ కి మేజర్ టర్నింగ్ పాయింట్ 16వ ఓవర్. జిమ్మీ నీషమ్ వేసిన ఈ ఓవర్లో కేవలం 1 పరుగుకే భారత్ 3 వికెట్లు కోల్పోయి డిఫెన్స్ లో పడింది. సెంచరీకి చేరువైన సంజు శాంసన్ ని ఫుల్ టాస్ తో జేమ్స్ నీషమ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో 2వ వికెట్ కి నమోదైన 105 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. అయితే ఇదే ఓవర్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడే క్రమంలో క్యాచ్అవుట్ గా వెనుదిరిగారు. దాంతో భారత్ పరుగుల వేగం తగ్గింది. మ్యాట్ హెన్రీ వేసిన 19వ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన హార్దిక్ పాండ్యా మరుసటి బంతికే క్యాచ్అవుట్ అయ్యాడు. కానీ ఆఖరి ఓవర్లో శివన్ దుబే 24 పరుగులు రాబట్టాడు. శివన్ దుబే ఇన్నింగ్స్ తోనే భారత్ 255 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. Subscribe to One India and never miss an update.